లోకమిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ఆదరణ. నీ సమస్యలను బట్టి ఎవరికైనా నువ్వు చెప్పావు అనుకో, ఫస్ట్ టైం అయ్యయ్యో నిజమా, అంత జరిగిందా, అయ్యో పాపం అని ఒకసారి ఆదరిస్తారు. మళ్ళీ రెండోసారి నీ సమస్యలు చెప్పావనుకో, ఆ మనిషి కనపడ్డప్పుడు సగం తగ్గిద్ది. మూడోసారి చెప్పావనుకో 30 తగ్గిద్ది. 4గోసారి కూడా చెప్పావనుకో మొత్తం పోయిద్ది. పోయి పద్దాకలు నేను కనపడ్డప్పుడల్లా నీ బాధలు చెబుతున్నావు, నా బాధలు నాకున్నాయి, నీ సోపు నేనే ఆడినేది, నాకు మెంటలెక్కేటట్టుంది, దండం పెడతా పో అంటారు. ఏమన్నా అర్థమైందా? అది పరిస్థితి. కానీ ప్రభు అట్లా కాదు. మనల్ని ఆదరించడానికి ఎల్లప్పుడూ ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పని ఆదరించుట. అచ్చంగా అదే డ్యూటీ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. మరి ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? మరి ఆయన పేరే ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. అది కూడా నువ్వు ఎన్నిసార్లు వేదనతో ఆయన ముందుకు పోయినా అన్నిసార్లు నిన్ను ఓదార్చి, ఆదరించి, ధైర్యపరిచి, వెన్నుతట్టి మళ్ళా యుద్ధ భూమిలో నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు పరిశుద్ధాత్మ. కాబట్టి లోకంలో దొరికేవన్నీ కూడా టెంపరీ, దేవుళ్ళలో దొరికేవన్నీ పర్మనెంట్. అందుకే ఈ 4 పర్టికులర్గా ధ్యానిస్తే ఒక అంశం అని చెప్పాను. దేవునికి స్తోత్రం. సరే, అది చెప్పాలని నేను ఈ వచనం చదివించలా, అది చెప్పాలని చదివించలా. అసలు సంగతి ఇంకొకటి ఉంది, అది ముఖ్యమైనది, దాన్ని చెప్పాలని ఈ వచనం ఎత్తుకున్నాను. 2వ మాట అన్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మన సహనం జనానికి ఎందుకు తెలియాలి? మన సహనం జనానికి ఎందుకు తెలియాలి? తెలియబడనీయుడి అన్నాడు. సహనం అన్న దగ్గర మృదుత్వము అన్నాడు. సహనము, మృదుత్వము అంటే పెట్టరేగకుండా సాఫ్ట్ మైండ్తో మృదువుగా వ్యవహరించడం అనేది ఇతరులు మీలో చూడాలి అన్నాడు. మనం కొన్ని పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు మన మృదుత్వం కోల్పోతాం, మన సహనాన్ని కోల్పోయి బయటపడతాం. కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆనందించండి ప్రభువునందని చెప్పి, రెండవది మీరు మృదువుగా వ్యవహరించడం అనేది అన్ని వేళలా కలిగి ఉండండి అన్నాడు. మృదువుగా వ్యవహరించటం, మృదుత్వము అంటే సున్నితత్వం, సహనము కలిగిన తత్వం, పేలిపోయే తత్వం కాదు, బయటపడే తత్వం కాదు. కొంతమంది మృదువుగా మాట్లాడతారు చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగినోడి కూడా మెంటలెక్కిద్ది. ముఖ్యంగా లేడీస్ దగ్గర ఈ పనితనం బాగుంటుంది. ఒకరిని కదిలించాలంటే, హస్బెండ్ని కదిలించాలంటే వాళ్ళ తర్వాతే అరికాల్లో ఉన్నదాన్ని నడినెత్తికి తీసుకొచ్చి పటాపట కొట్టిందాకా తీసుకొచ్చే పనితనాలు కలిగిన లేడీస్ కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. జెంట్స్ కూడా ఉన్నారు రెచ్చగొట్టే టైప్ వాళ్ళు. కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగినోడికి కూడా నా క్షణానికి ఎక్కిద్ది. ఏంటిది? తిక్క. కొంతమంది మాట్లాడితే నడినెత్తికి ఎక్కిన తిక్క కూడా దిగిద్ది. దేవునికి స్తోత్రం. ఏమంటారు? అవునా కాదా? నేను చెప్పేది వాస్తవం. ఆ టైప్ వాళ్ళు ఉంటారు. కొంతమంది మాట్లాడితేనేమో ఎక్కిన తిక్క దిగిద్ది. దాన్ని ఏమన్నారంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, సామెతల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మృదువుగా వ్యవహరించటం, సహనము కలిగి వ్యవహరించటం, సాత్వికంగా వ్యవహరించటం అనేది ప్రజలు చూడాలి. ఎందుకంటే లోకము మిమ్మల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచి అది కూడా మీ మార్గములో నడవాలి అంటే ఖచ్చితంగా మీలో కొన్ని సంగతులు అది చూడాలి. ఏది చూడాలి? లోకం చూడాలి. ఏం చూడాలి? ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించటం చూడాలి. లోకం ఉసురు ముఖం వేసుకొని మనమే దరిద్ర కొట్టు ఫేసులు వేసుకొని ఏడుచుకుంటా సీజుకుంటా చండాలంగా వాళ్ళ గనపడితే మీకు ఒక దండం, మీ యేసు ప్రభువుకు ఒక దండం అంటారు. దేవునికి స్తోత్రం. వాడు నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే, సోదరుడా, ఆమె నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ప్రతికూలతలలో సైతము నీవు ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి.
నేను ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. అది ఒక పెద్ద ఆకర్షణ. నేను చెబుతున్నా, అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు. అనుకూలతలలోనూ ప్రతికూలతలలోనూ నువ్వు ప్రభువును బట్టి సంతోషంగా కానీ, నెమ్మదిగా కానీ, ఆనందంగా కానీ, ఆదరణగా కానీ నువ్వు లోకానికి కనపడితే వాడికి అది కోటి వరహాల ప్రశ్న. అతనికి వచ్చిన ఆపదలు నాకు వస్తే ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని, ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేదాన్ని. కానీ అన్ని ఆపదలు కలిగి ఉండి కూడా ఆ వ్యక్తి ఎలా నవ్వగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది? ఖచ్చితంగా ఆ వ్యక్తికి వచ్చినటువంటి ప్రతికూలతలు నాకు ఎదురైతే ఖచ్చితంగా నేను అందరినీ కొడుదునేమో, కానీ ఎవరిని కొట్టకుండా, కనీసం నోరు జారి తిట్టకుండా, అంత మృదువుగా, అంత సెన్సిటివ్గా, అంత సున్నితంగా, అంత సహనంగా ఎలా ఉండగలిగారు? ఇలా ఉండగలిగారంటే ఇది మామూలు శక్తి కాదు, ఇది నిజంగా వారు సేవిస్తున్న దేవుని ద్వారా వాళ్ళకు లభించిన శక్తి అని అన్యజనులకు అర్థమైనప్పుడు, అక్క నీతో పాటు నిన్ను కూడా నువ్వు వెళ్ళే చర్చికి వస్తాను. ఎందుకమ్మా? ఎందుకంటే నేను నీ జీవితాన్ని చూస్తా ఉన్నాను. ఎలాంటి ప్రతికూలతలలో కూడా నీ పెదాల మీద చిరునవ్వు పోవటం లేదు. చాలా సంతోషంగా ఉంటావు, నింపాదిగా ఉంటావు. నీకున్న సమస్యలు 24 ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టుకొని మాలాంటి వాళ్ళ సమస్యలను ఆదరిస్తూ ఉంటావు, ధైర్యపరుస్తూ ఉంటావు, వెన్నుతడతా ఉంటావు, నిబ్బరపరుస్తూ ఉంటావు. నిజంగా నిన్ను చూస్తుంటే నీ దేవుడు ఎంత గొప్పోడో, ఆయన యందు ఎంత విశ్వాసం ఉందో, నీకు ఎలాంటి శాంతిని ఇవ్వగలిగాడో నాకు అర్థమవుతుంది. ఆ దేవుడు నాకు కావాలా, కానీ నీ వెంటబడి రావాలి. ఆమెన్, ఆమెన్. అలా కాకుండా నువ్వే ఈశ్వరమంట తిరిగితే, అలా కాకుండా నువ్వే ఉసురు ముఖం వేసుకొని తిరిగితే, అలా కాకుండా నువ్వే తుమ్మల్లో పొద్దుపడిసే ముఖం వేసుకొని తిరిగితే, ఆ ముఖం వేసుకొని చర్చికి వస్తావా నువ్వు అడిగితే, అప్పుడు ఆ మనిషి ఏమంట, ముందు నువ్వు పోయి నువ్వు సంతోషంగా ఉండమ్మా, నిన్ను చూస్తేనే సగం ఏడిపోతుంది మాకంటారు. ఎందుకు జనములకు తెలియబడాలి? మన ఆనందం తెలియబడాలి, మన సహనము తెలియబడాలి, మన మృదుత్వం తెలియబడాలి. ఎందుకంటే వారు కూడా ప్రభువుని విశ్వసించున్నట్లు, పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లు అన్యజనుల ఎదుట, ప్రజల ఎదుట మన వెలుగు ప్రకాశించాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, అది మనలో వ్యక్తం కావాలి. అప్పుడే అన్యజనులు దేవుని తట్టు తిప్పబడతారు. మనం అట్టివారమై ఉండకుండా మనం ఎట్టి మాటలు చెప్పిన ఆత్మలు కదలరు. ఇది వాస్తవిక సత్యం. చెవులు గలవారు విందురుగాక.